హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నా పరువు పోతుందేమో అని భయపడే ఉంటారా? కానీ నమ్మలేని నిజం ఏంటంటే ఫెయిల్యూర్ కి భయపడే ప్రతి వ్యక్తి వాళ్ళు ప్రయత్నం చేయకముందే 100% ఓడిపోయినట్లే. మీరు కేవలం ఓటమి భయంతో మీ కలల్ని చంపుకుంటున్నారు అంతే. విజయం అనేది ఫెయిల్యూర్ కి వ్యతిరేకం కాదు. ఫెయిల్యూర్ అనేది విజయానికి ఒక మెట్టు. ఫెయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నవాడే విన్ అవ్వగలడు. ఎందుకంటే ఓటమి పాఠం నేర్పుతుంది. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన శాస్త్రవేత్తలలో ఒకడైన థామస్ ఎడిసన్ కథ ఇది. బల్బును కనుగొనే ప్రయత్నంలో అతను 100 సార్లు విఫలమయ్యాడు. ఒక రిపోర్టర్ అతన్ని అడిగాడు, మీరు 1000 సార్లు ఫెయిల్ అయ్యారు కదా, మీకు బాధగా లేదా అని. దానికి ఎడిసన్ నవ్వి, నేను ఫెయిల్ అవ్వలేదు, బల్బు పనిచేయడానికి పనికిరాని 1000 మార్గాలను నేను కనుగొన్నాను అని గొప్పగా చెప్పాడు. ప్రతి ఫెయిల్యూర్ నన్ను సరైన మార్గానికి దగ్గర చేసింది అని జవాబిచ్చాడు. థింక్ అబౌట్ ఇట్. మీరు కూడా అంతేనా? మీరు ఒక పరీక్షలో, ఒక బిజినెస్ లో, ఒక రిలేషన్షిప్ లో కూడా ఫెయిల్ అయ్యారంటే అది మీ జీవితం ఫెయిల్యూర్ అయినట్టు కాదు. అది కేవలం ఆ పద్ధతి ఫెయిల్ అయినట్టు. మీరు చేయాల్సిందల్లా ఆ ఫెయిల్యూర్ నుంచి లెసన్ నేర్చుకొని వేరే మార్గాన్ని ప్రయత్నించడం. ఫెయిల్యూర్ ని భయంతో చూస్తే మీరు అక్కడే ఆగిపోతారు. ధైర్యంగా చూస్తే అది మీకు దారిని చూపిస్తుంది. ఫెయిల్యూర్ టాలరెన్స్ ని పెంచుకోవడానికి 3 యాక్షన్ పాయింట్స్ ని చూద్దాం. యాక్షన్ నెంబర్ 1, నార్మలైజ్ ఫెయిల్యూర్. ఒక పని మొదలు పెట్టే ముందే ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నా ప్లాన్ బి ఏంటి అని ముందే ఒక ప్లాన్ వేసుకోండి. అలా చేస్తే ఫెయిల్యూర్ అనేది భయపెట్టేదిగా కాకుండా కేవలం ఒక ఆప్షన్ గా అనిపిస్తుంది. అప్పుడు మీరు రిస్క్ తీసుకోవడానికి భయపడరు. యాక్షన్ నెంబర్ 2, నేను ఫెయిల్ అయ్యాను అని గర్వంగా ఒప్పుకోండి. మీ ఫెయిల్యూర్ కి ఇతరులను లేదా పరిస్థితులను నిందించకుండా నేనే ఫెయిల్ అయ్యాను అని ఒప్పుకోండి. మీరు ఈ చర్య తీసుకుంటే మీ తప్పుల నుండి మీరు నేర్చుకోవడం మొదలు పెడతారు. అప్పుడు మీరు మరింత వేగంగా ఇంప్రూవ్ అవుతారు. యాక్షన్ నెంబర్ 3, డాక్యుమెంట్ ది లెసన్. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత ఈ ఓటమి నాకు ఏం నేర్పింది అని ఒక పాయింట్ ని నోట్ లో రాసుకోండి. మీరు ఈ చర్య తీసుకుంటే మీ ఫెయిల్యూర్ అనేది వేస్ట్ గా మారకుండా మీ విజయానికి ఒక విలువైన పాఠంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, విజయం అంటే ఒక్కసారి గెలవడం కాదు, ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ లేచి నిలబడడం. ఈ రోజు ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఒక కొత్త ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.